జయ జగదంబే. ఈ కర్మ, జన్మ, దాన్ని దాటే ప్రయత్నం, దీంతో దాదాపు ఒక 10 ఎపిసోడ్ల దగ్గరగా మనం వేట్ల గురించి మాట్లాడుకున్నామేమో. దాని మీద ఏదో ఒక ప్రశ్న వస్తూనే ఉంటుంది. నిజంగా దాని మాయ ఏమిటి అంటే కర్మ యొక్క మాయ. చాలా సింప్లిస్టిక్గా, అంటే మరీ సరళంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఓ పని చేయి, దాని ఫలితం అనుభవించు. అలా లేదు. అది ఒక పని చేసి దాని ఫలం అనుభవించినట్టుగా ఉంటుందా? ఊరికే ఒక అరిథమెటిక్ 1 + 1 = 2 అలాగే ఉందా కర్మ? మొట్టమొదటైతే మనకి అలాగే చెప్తారు. దానికి లోతుకి వెళ్ళే కొద్దీ ఎన్ని పార్శ్వాలు ఉంటాయో, అంటే దాన్ని అర్థం చేసుకోలేక విసుగు వస్తుంది అనమాట. అబ్బా, ఇది అర్థం అవ్వదులే అని. అందుకే ఒక్క వాక్యంలో కొట్టేశాడు స్వామి. కర్మగతులు చాలా లోతుగా ఉంటాయి. ఒక్క వాక్యం, మీ దిక్కొని చోటు చెప్పుకోండి రే అన్నాడు. ఎక్కడ అంటే దాన్ని అలా చేయి, కర్మని ఇలా చేయి, నిస్సంగంగా చేయి, ఇంకోటి ఏదో చేయి, ఫలానా గుణాలతో ఉండే కర్మ ఇలా చేయి, ఇంకేదో చేయి. చివరాఖరికి 6 అక్షరాలే. ఇక్కడ మనని ఎన్ని జన్మలు, 100 1000 మనకి తెలియదు, అన్ని జన్మలు ఇక్కడే ఉంచుతాయి. లక్ష్మి గారు అడుగుతారు, అంత కర్మేం తేల్చేశారు కదా నాయన, అమ్మేం చేస్తుంది మహామాయగా? ఈ కర్మ వ్యవస్థనంతటినీ అంతఃసూత్రంగా నిలిపి ఉంచుతుంది అమ్మ. మహామాయ అంటే అర్థం కానిది, అర్థం కానివ్వనిది, అర్థమైనట్టుగా, అన్నింటికీ అన్యాయం ఏంటంటే అర్థమైనట్టుగా కనిపించేది. నేను చాలాసార్లు అంటాను కదా, భారతదేశంలో కర్మ గురించి తెలియని వాడు ఎప్పుడూ లేడు. కానీ దుష్కర్మానుభవం అంటే కష్టమైన జీవితాలు అలా అర్థం చేసుకుంటే ఈ దేశం కంటే ఎవరు ఎక్కువ ఉంటారు? మనకి 1000 ఏళ్ళుగా కర్మ గురించి తెలుసు. 5000 చిల్లరి మనకి కర్మ గురించి తెలుసు. కృష్ణయ్య దాని రహస్యాన్ని బయట చెప్పిన దగ్గర నుంచి మన అందరికీ తెలుసు. ఈ దేశంలో అది ఎవరు పాటిస్తారు? 12వ తరగతి కూడా ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా దానికి ప్రేమికుడు వాడిని హత్తుకుని ఫోటోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, అమ్మ వాళ్ళతో పోట్లాడడం, ఫలానా పెళ్లి సంబంధం నాకు వద్దని. అమ్మ వాళ్ళతో పోట్లాడే కాడికి ఆ పెళ్లి కొడుకు చెప్పేచ్చుగా, ఏదో కారణం చెప్పరా, నాకు ఇంకెవడో ఉన్నాడు. కొండ మీద తోసేసి చంపేసిన పిల్ల ఎవరో, ఎక్కడో పూణేలో ఎక్కడో. దానికి తెలియదు ఆ కర్మ గురించి. అడిగి చూడండి, జైల్లో కూర్చోబెట్టి కొత్త పెళ్లి కొడుకుని బయటికి తీసుకెళ్ళి అదేదో అంటారు, ఏదో అంటారు కదా, హనీమూన్, దానికి తీసుకెళ్ళి అక్కడ వేరే పాత స్నేహితుని తెచ్చుకున్నాడు, వాడిని చంపేసి. ఎక్కడన్నా తెలియకుండా ఉన్నాయా ఇవి? బయటకు వస్తున్నాయి కదా, అప్పటికప్పుడే బయటకు వస్తున్నాయి కదా. పోనీ పేపర్లు చూడడం వాళ్ళ వీళ్ళు ఏమన్నా ఎలా చేస్తున్నారు అవి? కర్మ తెలుసు, రహస్యం ఏమీ లేదు. మానేరా? మనం ఎవరు మానుంటామా పనులు?
ఎవ్వరము మానం. కాకపోతే కొంత చివరి జన్మలకి దగ్గరగా వచ్చిన వాళ్ళకి వెర్రి పనులు చేయడం మానం, కానీ కాస్త ఎక్కువసేపు మాల పట్టు కూర్చుంటాం. మాలంటే నా ఉద్దేశం మాలనే కాదు, ఏదో ఒక దైవీ క్రతువులో మనం జోడించుకుని ఉంటాం. కర్మ కనీసం పలచనవుతుందేమో అని. ఇదే తమాషాలు చూస్తే మన కర్మలు ఎప్పటికీ క్షయం కావు. నేను ఇదివరకోసారి చెప్పాను, మా గురువుగారు చెప్పిన మాట కూడా, మా గురువుగారు చెప్పిన మాట వేరే విధంగా ఉంటుంది. ఫలితం ఇదే: ఎవడు చేసిన కర్మ వాడు పూర్తిగా అనుభవించాలి అంటే ఎన్ని వేల జన్మలు సరిపోవయ్యా. అంచేత ఒక స్థితికి వచ్చిన తర్వాత సర్లే అంతే దాటించేస్తారు. నేను ఇంకోలా ఏం చెప్పాను మీకు, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, కొలిచేటువంటి ఆ కొలమానం మనకి తెలియపోయినా ఎన్ని కష్టాలతో కూడిన జీవితాలు, ఎన్ని సుఖాలతో కూడిన జీవితాలు, వాటికి గంటలు లెక్కెడతారో మరి ఆ బాధను ఏమైనా కొలిచేటువంటి వేరే కొలమానం ఉంటుందో పై వాళ్ళ దగ్గర. అవి అయిన తర్వాత మన జీవితాలు ఒకలాంటి మార్పు పొందుతాయి. హఠాత్తుగా దుష్కర్మలు చేసేవాడు చేయడు, సుకర్మలు చేసేవాడు హఠాత్తుగా సుఫలాలు వస్తాయి. సుఫలం అన్నప్పుడు సుఖం అనే తీసుకోకండి. మనిషికి ఎక్కువ బాధ పెట్టేది మనస్సు. మనం ఇదివరకు అనుకున్నాం, భౌతికమైన కష్టం. ఆ కష్టాన్ని మనస్సు గుర్తించినప్పుడు అది దైన్యం అవుతుంది, దుఃఖం అవుతుంది. మరి ఎలా దాటాలి దీన్ని? మాయని ఎలా దాటుతారు? మాయ ఏం చేస్తుందో తర్వాత మాట్లాడుకుంది. ఎలా దాటుతారు? నాకు చాలా ఇష్టమైన ఉదాహరణ, మొన్నే మా పెద్దండ్రి ఉదాహరణ చెప్పాను మీకు. మాయా అని గుర్తిస్తే కొంత మెలకువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా అంతేనండి. అది తప్పు అని గుర్తించడం మొట్టమొదటి మెట్టు అంటాను కదా నేను. మొట్టమొదటి మెట్టు తప్పు అని చేస్తున్న తప్పు అని గుర్తిస్తే ఈనాటికి కాకపోతే ఒకనాటికైనా దానిలో మార్పు వస్తుంది. తప్పని గుర్తించిన తర్వాత పొగరమూతనంగా పెంకితనంగా ఎదరికెళ్ళి చేస్తాం. అవి కొన్ని జీవితాలు ఉంటాయి. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ ఎంత పడలేరంటే ఇంకా వాళ్ళ మాని తీరాలి. తప్పు తెలియడం ఒక ఎత్తు, కరెక్షన్ ఇంకొక ఎత్తు. ఇందాక నేనంటే తప్పు అనేది తెలిస్తే కరెక్షన్ ఒకనాటికి వస్తుంది. సమస్య ఎక్కడంటే తప్పు ఒప్పుకోలేకపోవడం. కర్మ మాట్లాడుతూ తప్పులోకి వెళ్ళి ఏమయ్యా అన్నీ అక్కడికి వస్తాయి. కాబట్టి అది తెలిసి, తప్పు అని తెలిసి మనం చెయ్యడం మానం. అక్కడ మాయ వస్తుంది పిక్చర్లోకి. గురుగారు తరచు అంటూ ఉంటారు, మేము అన్ని పేపర్లో లీక్ చేసేస్తాం స్వామి, రహస్యాలు లేవు అని. రహస్యాలు లేవు. ఫలానాది దుష్కర్మ, ఫలానాది సత్కర్మ, 90% వరకు సరేగా. అవి 90% సరే. ఎవరికో ఏదో జన్మలో ఏదో వాగ్దానం చేశారు. ఇప్పుడు లౌకికమైన సామాన్యమైనటువంటి సాంఘిక ధర్మాల్ని కాదని ఒక పని చేయాల్సి వస్తుంది. నేను ఆ పని ఏమిటో మాట్లాడటం లేదు నేను. అది ఆ రెండు ఆత్మలకి మధ్య జరిగినటువంటి ఒప్పందం అనుకోండి. అది ఇక్కడ సామాన్య ధర్మం ప్రకారం దోషంగా ఉన్న కర్మ అంటదు. లౌకికమైన న్యాయాలు, చట్టాలు, తప్పులు, సర్లు ఆ కథ వేరే. మనకు కేవలం కర్మ గురించి పారలౌకికమైనటువంటి మన రావడం పోవడం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కాబట్టి అది
దోషాలు అక్కడ పక్కన పెట్టండి. మామూలుగా ఏది దోషమో మనకి తెలుసు, ఏది దుష్కర్మో మనకి తెలుసు, అయినా చేస్తాం. అది దాన్ని మాయ అంటున్నాను. మరి మొట్టమొదట తపస్సు చేసుకున్నప్పుడు మేనకు వచ్చింది విశ్వామిత్రుల వారికి. కారణాలు ఏమైనా కానీ, అంటే ప్రణాళిలో భాగంగా ఆయన బరువు పోయింది నిజమే, కానీ ప్రణాళిలో ఒక పని జరిగిందిగా. భరతవంశ సముద్భవం జరిగింది. ఒక మహానుభావుడి యొక్క పరువు దానికి బలేసేసారు అనుకుందాం కాసేపు. లెట్ us give him క్రెడిట్. ఆయన జన్మాలకి చరిత్ర ఉన్నంతకాలం కూడా విశ్వామిత్రుల వారు మేనక్కి పడిపోయారు అని చెప్పుకుంటారు కదా. పడ్డాడో పడలేదో మహానుభావుడు. తర్వాత ఏం చేశాడు? రంభ వచ్చింది, వెళ్ళమన్నాడు మేనకని. మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. ఆ 1000 లెక్క వదిలేద్దాం, 1000 మనకి లెక్క తెలియదు. ఏ 1000 అయితే ఆ 1000 తపస్సు చేసుకున్నాడు. మళ్ళీ రంభ వచ్చింది. ఈ మాట ఏం చేశాడు ఆయన? అరే కిందసారి అది తప్పు చేసాం, ఆ తప్పు చేయకూడదు. స్పృహ ఉంది కదా ఆయనకి. ఆ స్పృహ, ఆ తప్పు చేయలేదు కానీ కోపంలోకి వెళ్ళాడు. ఆయన తెలియదేమిటి? అన్ని ఏళ్ల తపస్సు చేయగలిగినటువంటి క్రమశిక్షణ శరీరానికి మనస్సుకి ఉంటే అంత మాత్రం ఇంగితం ఉండదా స్వామికి? అది మాయ. మీరు అన్నారే ఎక్కడ కర్మ ఎక్కడ మాయ, ఇదిగో ఇక్కడ మాయ. తన విశాలమైనటువంటి దివ్య ప్రణాళి జరగడం కోసం ఏది జరగాలో అది జరిగించడం మాయ. మీకు కర్మకు సంబంధించిన జ్ఞానం ఉండనివ్వకపోనివ్వండి, జరిగేది అది జరుపుకుంటుంది. అది మాయ. అక్కడ మహామాయ వస్తుంది కథలోకి. ఎలా దాటాలి ఉంది. హ్యాండ్బుక్ చాలా ఉంటాయి. మాయ దాటడం ఎలా. అంబడిపూడిని ఒక ఆయన పుస్తకాలు రాసేవారు, సామర్లకోటలో అమ్ముడయ్యేవి. స్త్రీవశ్యం ఎలా, విమానం తయారు చేయడం ఎలా, ఆవకాయ పెట్టడం ఎలా, అన్నీ ఎలా. వెటకారం కాదు సుమా, పుస్తకాలు అమ్మేవారు కిళీకుట్లలో. ధనాన్ని సంపాదించడం ఎలా. 30 రోజుల్లో తమిళ భాష, అది వేరే కదా, అది ర్యాపిడ్ ఎక్స్ వాళ్ళది, అది కాదు నేను చెప్తుంటా. అంబడిపూడి రచనలన్నీ ఉండేవి. అలాగా మహామాయను దాటడం ఎలా. ఎంతోమంది విద్వాంసులు, పండితులు, మహానుభావులు రాశారు. చిన్న లెక్క, ఇందాక ఆమె పెత్తండ్రి గారి ఉదాహరణ చెప్పాను కదా. సముద్రం మధ్యలోకి అంటే కాస్త అలలు తగ్గిన తర్వాత ఏమంటే ఈత కొట్టే నైపుణ్యం ఉన్నవాళ్ళు, అల వస్తుంది, చిన్న అల మెలకువగా ఉంటే దాన్ని దాటుతారు. అలాగే మాయ, అది తెలుస్తోంది మాయని. దుష్కర్మలో పడతామని తెలుసు, కానీ చాలా రుచి అయిన విషయం. ఆ సంఘటన, ఆ కర్మ మనం చేస్తే మనకి చాలా బాగుంటుంది. కానీ అది మహామాయలో ఒక చిన్న మాయ అని తెలుస్తోంది. దాన్ని దాటాలి, లాఘవంగా, నేర్పుగా దాటాలి. వెళ్ళిపోతుంది. పెద్ద అల వస్తుంది, దాన్ని మనం ప్రతిఘటించలేము, దానికి లొంగిపోవడమే. ఎలా లొంగాలి? ఎరుకతో లొంగాలి, శరణాగతి చేయాలి. మా పెద్ద ఆయన ఏం చేశాడు? వంగాడు, కెరటం మీద నుంచి వెళ్ళిపోయాడు. మీకు ఒక మహామాయ మీ మీద ప్రయోగం చేయబడుతుంది. ప్రయోగం అంటే మీరు ఏదో మళ్ళీ దాన్ని ఏదో అభిచారిక హోమాలు అలా వెళ్ళిపోకండి. మీ మీద మహామాయ వస్తుంది. ఎవరు ప్రయోగించరు, అలా జరుగుతుంది. అది ఒక ఆటోమేటిక్ సిస్టమ్, స్వనియంత్రిత వ్యవస్థ. వచ్చిందా మహామాయ, ఏం చేయాలి? శరణాగతి, తల వంచడమే. అమ్మోయ్, నువ్వు ఫలానా పరీక్ష పెట్టావు, ఖచ్చితంగా నేను విఫలుణ్ణవుతాను. నువ్వు నాకు దాన్ని తట్టుకునే శక్తి నువ్వు నాకు ఇంకా ఇవ్వలేదు. ఆ మాయ నీదేగా. ఆ ఘటన జరిగిందో, నీ కొడుకు మెట్లు జారిపోతాడు, గాడిద కొడుక, ఇంత చెప్పినా వెళ్ళలేదు, తగులడ్డావు అని తిట్టావు, నేను ఏం చేయలేనమ్మా, నా సమర్థత ఇంతే.
దొంగ ఏదో అనాది నాకే చెప్తావా అంటుంది, కాపాడుతుంది. అంటుంది, కాపాడుతుంది. నా జీవితంలో నాకు అనేక సంఘటనలు జరిగాయి. అయితే పాత జన్మల్లో జరిగాయా? అప్పుడు అమ్మ కొడుకుని కాదనేటి నేను. ఎందుకు జరగలేదు? అన్ని జన్మలు గడచి ఇక్కడికి రావాలి. ఆయన అఘోర పుస్తకంలో ఉంటుంది కదా, ఆయన విమలానంద గారి కథ చెప్తాడు కదా, 10 జన్మలు అంతకుముందు నువ్వు చచ్చిపోయావు, పులి కాకపోతే మరొకటి చచ్చిపోయావు ఈ తంత్రం చేస్తూ. ఇప్పుడు నీకు తగిన సమయం వచ్చింది, నేను నీకు ప్రత్యక్షమై నీ కోరికలు తీర్చే సమయం వచ్చింది నాన్న. అందువల్ల పూర్వం నువ్వు ఈ జన్మలో ఏ సాధన చెయ్యకపోయినా కానీ వాడన్నీ సమకూర్చి చచ్చాడు నీకోసం. వాడు కొడుకు కాకపోయినాడా? నువ్వు కొడుకు అయ్యావా? లేదు, అందరూ కొడుకులే. అప్పుడు ఆయనకి ఆ ఉగ్రతార సిద్ధించింది. అలాగే ఈవేళ మహామాయ నాకు తెలిసింది, నేను శరణు వేడాను, దాటేసానని చెప్తున్నాను మీకు. నేను ఎక్కడ దాటానో తెలియదు, చాలా వరకు కొన్ని నాకు తెలిసి కొన్ని దాటాను. ఇంకా ఉన్నాయా? ఉంటే ఆమె చూసుకుంటుంది. కాబట్టి ఏది మాయ? ఈ కర్మ వ్యవస్థ ఇలా తెలిసి కూడా దానికి మనం వశులమై వాటి ఫలాల గురించి తెలిసి ఇప్పటికి 1,1 మంది విద్వాంసులు, పండితులు, సన్యాసులు, మహాత్ములు ఉద్ఘోష పెట్టిన నాయన ఇది కర్మ, ఇందులో ఇరుక్కోకండిరా అని చెప్పినా తెలిసి ఇరుక్కుంటామే. అది మాయ. ఇందాక మీరు కోట్ చేశారుగా, జ్ఞానామపి చేతాంసి దేవి భగవతి స బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయిచ్చతి. గుర్తుపెట్టుకోండి, మాయకి అతీతులు ఎవ్వరూ కాదు, ఎవ్వరూ కాదు. మహాత్ములు అనుకున్నవాళ్ళు కూడా, ఒక స్థితికి వచ్చేసామనుకున్నవాళ్ళు కూడా, బ్రహ్మజ్ఞులు అనుకున్నవాళ్ళు కూడా, భూమి మీదకి వచ్చాం, ఇక్కడ మాయ ప్రవర్తిస్తూ ఉంటుంది, ఇక్కడ ఒళ్ళు దగ్గర పెడితే కష్టం, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనే విషయం మర్చిపోతారు. మీకు చెప్పాను మొన్న ఈ వచ్చినే, ఒక మహర్షి, మహాత్ముడు, బ్రహ్మజ్ఞుడైన మహర్షి కిందకు వచ్చి ఇలా చేశాడు. ఎన్ని వందల యజ్ఞాలు, యాగాలు చేసుంటాడు నహుషుడు. జ్ఞానం ఉండుండదు ఆయనకి, కేవలము యజ్ఞాల వల్ల ఇంద్రుడై ఉంటాడా? ఇంద్రుడైన తర్వాత ఇంద్రుడి భోగాలన్నిటితో పాటు శచీదేవితో కూడా భోగం కావాలని కోరాడే. మాయ కాదు. ఆవిడ కూడా శ్రీరావయ్య సప్తర్షుల చేత పల్లకి మోయించుకురా అన్నది. అప్పుడైనా ఏ రెడ్ లైట్ వెలగద్దా ఆయనకి? మళ్ళీ చెప్తున్నాను, ఒక భూమి మీద పుట్టిన మహారాజు ఇంద్రలోకానికి, ఆ ఇంద్ర పదవికి అర్హుడని చెప్పి ఆయనకి ఇంద్ర పదవి మీద ఆయన కూర్చోబెట్టినప్పుడు సామాన్యుడై ఉంటాడా? ఎంత మాత్రం ఇంగితం ఉండుండదా? సప్తర్షులు తీసుకురమ్మంటుంది ఏమిటి అనుకున్నాడా? సంకల్ప మాత్రం చేత ఆవిడ గదిలో ఆయన ప్రత్యక్షం కాలేడు. ఇంద్రుడైన వాడు నడుచుకొని సింగారించుకుని చక్కగా పల్లకికి వెళ్తాడు. ఏమైంది? మాయ కాదు. వాడు స్వయంగా అమ్మవారి భక్తుడు, ఉపాసకుడు, తపస్వి అంటారు. నేను పూర్తిగా పురాణం, కాళికా పురాణం కానీ మరో పురాణం నేను చదవలేదు, కానీ ఎక్కడో ఇలాగే వాట్సాప్ జ్ఞానమే ఇది. మహిషాసురుడు ఎక్కడో కొండ మీద నిద్రపోతుంటే వాడు కొండ మీద నిద్రపోతున్నాడు అంతే. కథలో అలా ఉంది.
అమ్మ కనిపించింది, ఒరే పండు నేను లేపేయాలిరా అంది. అదేంటి అమ్మ నువ్వే లేపేయడం నన్ను, ఏం చేద్దాం నాన్న, మరి అలా ఉంది. సరేనమ్మా అయితే. అప్పుడు ఏమన్నాడు, ఊరికే వాడు కూడా పెళ్ళి అడిగే ఉంటాడు, నా కథ గుర్తులేదు, అది చండీ పాటలా ఉంది కానీ నా కథ గుర్తులేదు. అమ్మ దాన్ని పెళ్లి చేసుకోవడం కళ్ళు దొబ్బేయా అంతే. పోనీ ఎలాగా పోవాలి, యుద్ధం ఎందుకు దాంతో, ఎలాగా చంపేస్తానని చెప్పి చంపేస్తానంటే అమ్మవారు చంపేస్తాన తర్వాత నీ ప్రతిఘటన ఎవరికి కావాలయ్యా, ముమ్మాటికి పోతావు. వీరగత అమ్మ చంపాక ఎలాగ ఉత్తమగత వస్తుంది, వీరగత ఎవరికి, ఎవరు చూపిస్తావు నువ్వు, ఎటు చచ్చేదే ఎవరు చూపిస్తావు చెప్పు. ఎందుకు మహిషాసురుడు యుద్ధం చేశాడు అమ్మతో, మాయా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కోటీశ్వరరాలు ఉంది, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఆవిడ దగ్గర అనుకుందాం. బోల్డ్ అని కంపెనీలు పెట్టింది, 100 కంపెనీలు పెట్టింది, అన్నీ వాటి ఆటో పైలట్ అంటాం కదా, అలా నడుస్తున్నాయి. దేని సీఈఓ దానుకున్నాడు, దేని చైర్మన్ దానుకున్నాడు. అలాగే ఒకానొక కంపెనీలో మంచి మెరికలాడు కుర్రాడు ఉన్నాడు, టక్కటక్కగా సీఈఓ అయ్యాడు, చైర్మన్, ఎండీ అయ్యాడు, చైర్మన్ అయ్యాడు. అతనికి అటానమీ ఇండిపెండెన్స్కి మధ్యలో తేడా దొబ్బింది. సర్వస్వతంత్రత, స్వేచ్ఛ. ఈ కంపెనీ పరిధిలో నువ్వు ఏమైనా చేయొచ్చు. కంపెనీ యజమానురాలు రోజు వచ్చి నువ్వేం చేస్తున్నావు చూడదు, ఊరికే ఏడాదికి ఒకసారి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో శుభారం ఉంటుంది చెప్తావు, అయిపోయింది. ఇక్కడ నువ్వు రిక్రూట్మెంట్ నీది, ఫైరింగ్ హైరింగ్ సర్వము నీవే. కొత్త మిషన్ కొనాలంటే నువ్వు, కొత్త బిజినెస్ స్ట్రాటజీ చేసుకోవాలి నువ్వు, మహా అయితే ఎప్పుడూ సరే చెప్తావు. సర్వం సహా నువ్వే కనుక ఆ యజమానురాలు ఎటువంటి సంబంధం లేదు, నేనే ఈ కంపెనీలో నాదే నడుస్తుంది, గట్టిగా మాట్లాడితే ఆవిడ మాటే గెలవదు. అప్పుడు ఏం చేస్తుంది, ఆవిడకి అలాంటి 100 కంపెనీలు ఉన్నాయి, నీదందులో ఒక కంపెనీ, చైర్మన్వే. ఏమైంది, ఇలా చదరంగంలో పావులా ఇలా తప్పించి ఇంకో చైర్మన్ వస్తాడు. ఏమైంది ఇక్కడ తెలియదా, అంత మెరికలాట కుర్రాడు, సిఈఓలు ఎండీలు ఇన్ని దాటి చైర్మన్ అయ్యాడు. సర్వం సహా అధికారం అతంది ఆ కంపెనీలో. కంపెనీ తనదనే భ్రమలోకి ఎందుకు వెళ్ళాడు, అంతటి విశృంఖలమైన అధికారం వస్తే అది ఇచ్చే మాయ. ప్రమోటర్ని కాదన్నాడు, అయిపోయాడు, చైర్మన్ లేదు పాడలేదు. జరిగాయి, కార్పొరేట్ వరల్డ్లోనే జరిగాయి. ఏది మాయ. అమ్మ లక్ష్మి గారు, కర్మ తన దారిని తనుంది. కర్మని సువ్యవస్థితంగా ఈ భూమండలంలో దాన్ని పరమేశ్వరుడు అనండి, వాళ్ళ పాలనకి అదొక ఉపకరణం. అది చక్కగా జరగడానికి కావలసినటువంటి అంతఃసూత్రమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది మాయా. ఏమ్మా, అందువల్ల కర్మ తన దారి ఉంటుంది, మాయా సర్వవ్యాప్తమై ఆ కర్మ వ్యవస్థ చక్కగా నడిచేలా చేస్తుంది. చక్కగా ఏమిటారా నీ మొహం తగలయ్యా, ఇంతమంది ఏడుస్తున్నాం కాదు, మరి కాదు, అది అలాగే జరగాలి. కర్మ లేకపోతే ఆ ఆటలో రసమే లేదు. ఏం తల్లి, అది ఇంకో విషయానికి వెళ్దాం. తర్వాత జయ గారు అడిగారు, ఒక విజన్ చూశాను బాబు, స్వస్వరూప దర్శనం అంటే అది కానీ అవునా అని.
ఆవిడ అంటే మిగతా శ్రోతల కోసం చెప్తున్నాను. ఆవిడ ఒక మిషన్లో ఒక స్త్రీని చూశారు. అమ్మవారి రూపాల్లో వర్ణించినటువంటి రూపంలో ఉండేటువంటి ఒక స్త్రీ. అలాంటి లక్షణాలు చంద్రరేఖ అవి పెట్టుకుని కనిపించింది. ఆవిడ అమ్మవారి ఉపాసకురాలు, దీక్షితురాలు. ఆవిడకి ఏమనిపిస్తుంది? పరమేశ్వరి దర్శనమైంది. స్వస్వరూపం ఉంటే మనకి మూల రూపం అమ్మవారే కదా, ఒకనాటికి మనం కలిసిపోవాల్సిన అమ్మవారిలోనే కదా ఐక్యం. నా ఉద్దేశం ఆ స్థితిని చేరుకోవడమే, అమ్మవారి స్థితిని చేరుకోవడమే కదా. సారూప్యత, సాలోక్యత, సాయుజ్యత, ఇంకేవో అలాంటివి. కాబట్టి ఇక్కడ సారూప్యత కనిపిస్తోంది. అమ్మవారికి ఎలా వర్ణిస్తూ అలా ఉంది. అంచేత కాబట్టి అది ఒక అమ్మవారి రూపం కనిపించడం, అమ్మవారి స్థితికి వెళ్తామేమో అనిపించడం, స్వస్వరూపం ఉంటే అది అనిపించడం సహజం తల్లి. కాకపోతే మొట్టమొదటి విషయం ఏమిటంటేనమ్మా, ముందు స్వస్వరూపానికి వెళ్ళి లోపల ఈ చంద్రవంక, ఈ ఆభరణాలు సంగతి చెప్తాను. ఆభరణాలు సరే, దైవీ లోకంలో అమ్మవారు సర్వాభరణ భూషిత, అవును. కాబట్టి అమ్మ స్థితికి మనం వెళ్ళినప్పుడు అవన్నీ మనకు ఉంటాయి అనేది ఒక భావం. ఏమ్మా, చంద్రవంక దగ్గర వచ్చేసరికి ఏమిటనిపిస్తుంది మనకి? చంద్రవంక మనకి చంద్రకళావతంస అమ్మ, చంద్రకళను ధరిస్తుంది ఆ తల్లి. అందుకని చంద్రవంక అనిపించింది. అమ్మ రూపం అంటే స్వస్వరూపం అనగానే అమ్మ కనుక, అమ్మ చంద్రవంక ధరిస్తుంది కనుక ఆ రూపం మనకి కనిపించే అవకాశం ఉంది. కానీ చంద్రవంక దేని సూచిస్తుంది తల్లి అంటే, మనం అర్చన చేస్తుంటాం కదా, న్యాసం చేస్తాం కదా, నుదుటి నుంచో ఎక్కడి నుంచో. నేను చాలా ఏళ్ళేది, నాకు ప్లస్ కొంత అంత శాస్త్రం మీద పట్టు తక్కువ కాబట్టి నేను తప్పు చెప్తే మీరో లేకపోతే మన ఎవరు రమాదేవి గారు, లక్ష్మి గారు, నాకు ఆడవాళ్ళే తెలుసు, దీక్షితులు మన 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 ఈ శ్రోతల్లో ఉన్నవాళ్ళు, మధు గారు, ఇలా 4-5 ఉన్నారు దీక్షితులు. మరి శ్రీదేవి కూడా దీక్షితురాలేమో తెలియదు. సో మీ అందరికీ తెలిసింది ఏమిటి? విశేషార్చనలో చంద్రకళల్ని మనం భావిస్తాం కదా, నుదుటి దగ్గర నుంచి ఏమిటంటారమ్మా మధ్య వరకు, పదాలు కూడా గుర్తు రావట్లేదు నాకు. మొత్తానికి చంద్రకళల్ని మనం పూజిస్తాం మన శిరస్సు మీద, పాపిట్లో. అవి చంద్రవంక. అదమ్మా చంద్రవంక అంటే. శివుడు ధరించే చంద్రవంక అది, అమ్మవారు ధరించే చంద్రవంక అది, గణపతి ధరించే చంద్రవంక అది. ఏం తల్లి? అయితే చంద్రవంకలు లేవా వాళ్ళకి? ఉంటాయమ్మా, సంకేతంగా ఉంటాయి. అసలు రూపాలే ఉంటాయి తల్లి. నాకెవరు చెప్పారు ఆ మాట? కాళీమందు సారి కల్పంలో రూపం ఉంది కదే అన్నా నేను ఒకసారి. ఇప్పుడు కాళహస్తి దగ్గర ఎవరో కాళీ, ఒక ఎక్కడుందో తెలియదు నాకు, ఒకనొక కాళీ నేను కలవడం తటస్థించింది. అప్పుడు అన్నా నేను ఈ రూపాన్ని ధ్యానించలేదు, ఎప్పుడు నేను జపించలేదే అని. మూల చేతని ఎరిగిన వాడి రూపంతో పనిట్రా అంది. అది కాదే, ఈ రూపం ఉంది కదా. ఏ రూపం ఉందిరా? ఋషి ఎవరైతే ఉన్నారో న్యాసంలో నీకు చెప్పబడే ఋషి, అతను ద్రష్ట, అతను అలా చూశాడు. అప్పుడు ఆయనకి ప్రత్యక్షమై ఆ మంత్రం సిద్ధించినప్పుడు నా రూపం అది. ఒకే రూపం ఉంటుందా నాన్న? అలా ఉన్నప్పుడు ఏ రూపం అమ్మది? ఏ రూపం అమ్మది?
మరి లలితా పరమేశ్వరుని వర్ణిస్తారు, మహర్షులు వెళ్తారు, శ్రీనగర్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఆవిడ అక్కడ మన మణిద్వీపంలో ఉంటుంది. ఆవిడ ఇలా ఉండదా? ఆ రూపాలు తెలియడంగానే ఉంటాయి. స్వర్గాది లోకాల్లో కొంత ఫలానా రూపంలో ఉండొచ్చు, కానీ పైకి వెళ్ళే కొద్దీ అలా ఉంటుందని తోచదమ్మా. ఎందుకంటే ఒకటి, ఐ కన్ఫెస్, నాకు అంత రూపం గుర్తులేదు. ఎన్నిసార్లు కలిసినా అక్కడ విషయం మాట్లాడి వచ్చేయడమే తప్పిస్తే, ఎవరో అడిగారు మణిద్వీపంలో ఎలా ఉంటుందో చూసావా అని. నేను మణిద్వీపంలో ఎప్పుడు నడిచి వెళ్ళలేదు. ఈ జన్మలో నన్ను పిలిచిన 15 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు పిలిచిందో అన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఆవిడ ఏ చావడిలో ఆవిడ సింహాసనం ఉందో అది ఎక్కడుందో అక్కడ వెళ్ళి మాట్లాడడం రావడం వచ్చేసేయడమే. మరి అన్నిసార్లు ఒకేలాంటి అరేంజ్మెంట్ కూడా లేదు, సీటింగ్ అరేంజ్మెంట్. అక్కడ శంకర్లు, నారదులు, ఇంకొక ఆయన మన శ్యామలమ్మ కూర్చున్నారు అనుకో, అప్పుడు నలుగురే అనుకోండి, అప్పుడు 4-5 సింహాసనాలు కనిపించుండొచ్చు. ఇంకొకసారి ఆవిడ సింహాసనం అటు ఇటు బార్లు సింహాసనం, చెప్పలేను ఇలా ఉంది అరేంజ్మెంట్ అని. ఏ చీర కట్టుకుంది, ఏ ఆభరణాలు పెట్టుకుంది, గమనింపులోకి రాలేదు నాకు. అలాంటి ఎప్పుడూ చూడలేదా? బోల్డ్ సార్లు చూసాను. పాదాలు ఒకటే అద్భుతమైనటువంటి మంజీరాలు పెట్టుకుంటుంది, ఇవి కింద పడిపోకుండా ఇన్ని ఉంటాయి. కాలు బరువెలా మోస్తుంది ఇది, లేత మామిడి చిగుళ్ళలా ఉంటాయి పాదాలు, ఎలా మోస్తుంది ఇది అమ్మ ఇవన్నీను అనుకున్న సందర్భాలు ఉంటాయి. అయితే ఆపాద శిరపర్యంతము ఒకేసారి అన్ని ఆభరణాలు చూసిన సందర్భం లేదు, నేను చూడలేదు. అదృష్టతులు ఎవరైనా చూసుంటే అవునేమో. సరే, రూపంలోంచి వెనక్కి వస్తే చంద్రవంకలోంచి మనం ముక్కంటి అంటే ఎవరిని అంటాం తల్లి? శివుణ్ణి అంటాం కదా. మీరు కొన్ని ఆంజనేయ స్వామి యొక్క రూపాల వర్ణంలో త్రినేత్రం ఉంటుంది. ఆయన శివాంశభూతుడే కదా, ఉంటే ఉందేమోలే. మరి అగ్నిదేవుని వర్ణన చూడండి, ఆయనకి 3 కళ్ళు ఉంటాయి. నృసింహస్వామికి చూడండి 3 కళ్ళు ఉంటాయి. మరి ముక్కంటి ఎవరు? రూఢ్యర్థకంగా మనం శివుని గురించి ముక్కంటి వాడతాం, త్రినేత్రుడు, విరూపాక్షుడు, ఏదో ఒకటి. గణపతికి 3 కళ్ళు ఉన్నటువంటి రూపాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇవి కొన్ని అర్థవాదం అంటాం కదమ్మా, ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్పబడినవి. అవి మళ్ళీ చెప్తున్నాను, అవి లేవని నేను అనడం లేదు. అటువంటి రూపాలు చంద్రవంక ధరించినవో 3 కళ్ళతో ఉన్నవో రూపాలు లేవని నేను అనడం లేదు. కానీ ఈ విశేషమైనటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో అవి దేనికో సంకేతంగా ఉంటాయి. ఆవిడే చెప్తున్నావు, ఈయనే మనకి వసన్యాది వాగ్దేవతలు కాదు చెప్పే దాంట్లో ఏమంటారు వాళ్ళు? మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఆ సాయకాలు పంచతన్మాత్ర సంకేతాలు. మనోరూపమైనటువంటి ఇక్షుకోదండం, అంతే కదా. వాళ్ళే చెప్తారు అది ఫలానా విషయానికి ప్రతీక మాత్రమే. కాబట్టి దాంతో ఉంది మామూలు చెరుగ్గడతోటి 9 ఒకదానితోటి కూరిస్తే ఆ పువ్వులు బాణాలు వేస్తే ఎవడ చస్తాడరా అన్నారనుకోండి, చావడు. భౌతిక లోకంలో చావడు. సంకేతం ఉన్నది, సంకేతానికి సంబంధించిన శక్తి ఉన్నది, శక్తి చేయవలసినటువంటి పని ఉన్నది. అవి పరస్పర సంబద్ధాలై అవి పని జరుగుతాయి. కాబట్టి రూపాన్ని బట్టి స్వస్వరూపం అంటే అదిగా భావించవద్దు. మరి ఏమిట్రా స్వస్వరూపం? నేను స్వరూపం, నా యొక్క స్వరూపం. ఏమిటి నా యొక్క స్వరూపం? అంటున్నాం, మళ్ళీ స్వరూపం రెండేమిటి? స్వరూపం నా యొక్క రూపం, స్వస్వరూపం. నేనైన నా రూపం అదే నువ్వు, అదెక్కడుంది?
నేనని దేన్ని అనుకుంటున్నానో ఇక్కడ అది కాకుండా నా అసలు నేను ఉన్నది కదా, మూలమైన నేను, ఆ నేను అదెవరు? నాకెవరో చెప్తున్నారు ఏమని, ఆయన పరమాత్మ యొక్క అంశాలన్నీ కిందకు వచ్చాయి, ఆత్మలుగా అనుభవాలు తీసుకుని వెనక్కి వచ్చాయి. కొంతమంది పళ్ళ మీద వస్తారు, వాళ్ళ కథ వేరే మాట్లాడుకుందాం. ఏ పరమాత్మ యొక్క అంశగా మనం ఉన్నామో ఆ అంశగా కిందకు వచ్చాము, మన పని చూసుకుని వెనక్కి వెళ్తాము. ఆ మూల రూపం ఒక కెరటంలోంచి ఎగిరినటువంటి, సముద్రంలోని కెరటంలోంచి ఎగిరి నీటి బిందుకు స్వస్వరూపం ఏది? సముద్రం కదా. మనకి స్వస్వరూపం ఎక్కడి నుంచి వచ్చామో, ఎందులో మనం భాగము, అంశ అనుకోండి. ఏ విశాలమైన విరాట్ రూపంలో మనం భాగమో, అంశలము, అది మన రూపం. అదే రూపం. సహస్రశీర్ష పురుష అలా ఉందా? అది కూడా సంకేతమే. అదేంటయ్యా, అర్జునుడు చూశాడు కదా, చూశాడు. అర్జునుడు చూసినట్టే మీరు చూస్తారేంటి? మీకు ఎప్పుడైనా మీ స్వస్వరూప దర్శనం అయితే, లేదా మీ విశ్వరూప దర్శనం అయితే అర్జునుడు చూసినట్టు చూస్తారా మీరు? మీకేది విశ్వరూపము, మీకేది కనిపించాలో అది చూస్తారు. నేను మధ్యలో శాఖాచంక్రమణం చేశాను, ఇంకొకటి ఒక్క మాట చెప్తాను. విశ్వరూపంలో కూడా ఆయన ఏం చూశాడు అర్జునుడు? ఆయన ఏం చూడదలుచుకున్నాడో అది చూశాడు. అంతటి విశ్వరూపంలోనూ భీష్మాది కురువీరులు ఆయన పళ్ళ మధ్యలో, దంతాల మధ్యలో నలిగి నుజ్జైపోవడం చూశాడు. వాళ్ళ ఉత్తమాంగాలు, వాళ్ళ తలలు నుజ్జైపోవడం, కర్ణాది వీరులు. ఏ అంతటి విశ్వరూపుడికి ఈ 18 అక్షౌహిణుల జనమేనా చంపాల్సింది? మహాకాళుడైన వాడికి ఇంకెవరు లేరు చంపడానికి, తినడానికి. వీళ్ళని ఎందుకు చూశాడు ఆయన? యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. వాళ్ళని చూశాడు, వాళ్ళు పోయారు. ఆయన ఇంకేమన్నా చూసుంటే అది జరిగేది. మీకు అర్థమవుతుంది కానీ చెప్పగలుగుతున్నాను, మీకు అర్థమవుతుంది కాదు. నేను చెప్పగలను ఎలా ఉందో చూసుకోవాలి. నేను విశ్వరూప దర్శనంలో అర్జునుడు ఏం చూడగలడో అది చూపించారమ్మా. విశ్వరూపం యొక్క సమగ్రమైనటువంటి స్థితిని అర్జునుడు ఎలా చూస్తాడు? ఎంత చూపించబడిందో, ఎంత చూడడానికి ఆయన సమర్థుడో అంత చూడగలడు. సమస్తము అయినటువంటి విశ్వరూపాన్ని దాని ఉండి విడిగా ఎవరు చూడగలరు తల్లి? సాధ్యమా? ఆయన చెప్తున్నారు, మహాకాలుడు తన విశ్వరూపంలో ఉన్నాడు. బాగుంది, నువ్వు అందులో లేవేమిటి? నువ్వు విడిగా గొర్రెబండి కింద పక్క నుంచి నువ్వు చూస్తున్నావా? ఎంత చూస్తావు? విరోధాభాస కాదు. అలా అని చెప్పి అర్జునుడు విశ్వరూపం చూడలేదా? చూశాడు. విశ్వరూపంలో అతను ఎంత చూడగలడో అంత భాగం చూశాడు. చూడడే ఉంటుందమ్మా అని దానికి విశ్వరూపం, అది అవడం ఉంటుందంతే. ఇది మనం అంటాం కదమ్మా, దర్శనం. దర్శనం ఏమిటి? దృష్టిలోంచి దర్శనం, అంతేనా అమ్మా? దృష్టిలోంచి దర్శనం. దృష్టి అంటే కళ్ళతో చూసేదా? కాదు కదమ్మా. చూపు అనేటువంటి తన్మాత్రకి దృష్టికి ఎటువంటి సంబంధం లేదు. దార్శనికులు అంటారు, ఇంగ్లీష్లో సీర్స్, ద్రష్టలు. దేని చూస్తున్నారు వాళ్ళు? కళ్ళతో చూస్తారా? మనమే అంటామమ్మా, మన 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 భాషలో మనం గుర్తెరిగి మెలకువగా ఉంటే మనకి తెలుస్తుంది దృష్టి వేరు, చూపు వేరు అని.
ఏదో దృష్టిలో ఉన్నాను రా. ఏం దృష్టిలో ఉన్నావు అంటే ఎక్కడో చూస్తున్నా అన్నా కాదు. ఒక వస్తువుని మీరు చేతితో తాకారు, వెచ్చగా అనిపించింది. నా దృష్టి ఏమిటంటే చల్లగా ఉంటుందంటరా, అదేమిటో విచిత్రంగానో వేడిగా ఉంది. దృష్టి ఏమిటి? చర్మంతో స్పర్శతో చూసేదానికి దృష్టి ఏమిటి? చూపు అనే తన్మాత్రకి ఈ దృష్టికి సంబంధం ఉందా? స్పర్శతో మీరు ఏది తెలుసుకోవాలో దాన్ని దృష్టి అంటున్నారు మీరు. అందువల్ల ఏది దృష్టి, ఏది దర్శనం? స్వస్వరూప దర్శనంలో ఏది దర్శనం? దర్శనం అంటే ఏం జరుగుతుంది? అది మీరు అయినట్టుగా మీకు అనుభూతికి వస్తుంది, తెలుస్తుంది. తెలియడం మించి ఇంకేమీ లేదు. ఒరే ఇంత ఇంత సాధికారంగా చెప్తున్నావు, నీకు తెలుసా? కొంతవరకు తెలుసు, పూర్తిగా నాకు తెలియదు. తెలుసుంటే ఈవేళ యూట్యూబ్లు చేసుకుంటూ ఉంటానమ్మా, నాకు వేరే పనులు ఉన్నాయి, అవి చేసుకునేవాడిని. ఈ స్వస్వరూపం యొక్క దర్శనం యందు సాధకులకు మాత్రమే ఉంటుందనుకుంటున్నారా ఆకాంక్ష? ఒక్కసారి గమనిస్తే చెప్తాను, బూత్ అనుకోకండి. ఏమ్మా, మనం ఎరుగున్న ప్రపంచాలు ఎన్ని రకాల సృష్టిలు, ఖనిజ ప్రపంచం, రాళ్ళు రప్పలు, మొక్కలు, జంతువులు, ప్రస్తుతం అందరికంటే ఎక్కువ పరిణతి చెందింది మానవ రూపం కదమ్మా. ఒకసారి చెప్పండి, సృష్టిలో మైథునం కోసం ప్రతిపించినటువంటి జీవి ఉంటుందా? క్రిమికీటకాదుల దగ్గర నుంచి జంతువుల వరకు, మనుషుల వరకు మైథునం కోసం పరితపిస్తాయి. ఎందుకమ్మా? మనం అనుకుంటాం కదా, క్రిమికీటకాదుల్లో, జంతువుల్లో కూడా ఒక ఋతుధర్మాన్ని పాటించి జంతువులు సంగమిస్తాయి. మనిషే దున్నపోతు, వీడు మూర్ఖుడు, కామంచేత లిప్తమై సమయాసమయ జ్ఞానం లేకుండా ఆడది మగాడి కోసం, మగాడు ఆడది కోసం తప్పిస్తూ ఉంటారు. మీరు అనొచ్చు, ఎక్కువ మగాళ్ళే కదా, ఎక్కువ మగాళ్ళు కనిపిస్తారు. దీంట్లో మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారిని ఒకళ్ళు ఎవరు అడిగారు ధర్మ సందేహం. భీష్ముడు సమస్త రాజభోగాలు అనుభవిస్తాడు, ఆయనకు వచ్చిన లోటు ఏమిటండి అన్నారు. ఆయన నవ్వి చెప్పాడు, అంత మాట అన్నారే, సృష్టిలో మగాడికి ఆడది భోగం, ఆడదానికి మగాడి భోగం. అడగడం, చెప్పకపోవడం. మా తమ్ముడు అంటూ ఉండేవాడు, ఆడవాళ్ళకి బెట్టే లేకుండా, ఆ సిగ్గే లేకుండా, మొదటి అడుగు వాళ్ళు వేసేటువంటి తత్వమే లేకపోతే వ్యవస్థ అల్లకల్లం అయిపోయేదిరా అన్నయ్య అని. ఆ బెట్టు ఉండడం వల్లే కొంత ఆగుతుందేమో అని. సరే, ఆ కథ వెనక్కి వస్తే, మానవుల్లో మైథునం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి, తపన, ఇంకేమైనా బూతు మాటలు. ఎందుకమ్మా? కలవడం, మిథునం కదా, జంట. తపన ఎంత ఉంటుంది అంటే, పరిణితి చెందినటువంటి రూపాన్ని చెందినటువంటి ఆత్మ ఎంత త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది కాదు, ఐఎమ్ ఇన్కంప్లీట్, నేను అపరిపూర్ణుణ్ణి లేదా అపరిపూర్ణను. ఎలా పరిపూర్ణ అవుతావు? ఏదో ముక్క మిస్ అవుతోంది, అది కలిసిపోవాలి. ఏదో మొక్క మిస్ అవుతోంది, అది కలిసిపోతేనే పూర్ణం అయిపోతాను. ఆ పూర్ణమయ్యేటువంటి తపన అంతఃసూత్రంగా ఉండడం చేత కనిపించిన ప్రతిదాంతో కలిసిపోయే ప్రయత్నం చేస్తాడు, అది చేస్తుంది. సంఘము, సమాజము, ధర్మము, పాపభీతో, దైవభీతో, వల్లకాడో, వసినపరో ఏదో ఆపుతాయి. ఏది? భౌతికమైన సంగమంలోకి వెళ్లకుండా. దృష్టి సంగమం ఏమైంది ఉంటుందా? అదేమిటి? కామక్రోధాలే కదా నరకద్వారాలు అన్నాడు కృష్ణుడు. అన్నివ్వండి, ఆయన మాయలోదో భాగం.
ఈ నువ్వు అంతటి పచ్చి బూతుని నువ్వు పారమాత్మిక విషయానికి నువ్వు ముడిపెట్టేస్తున్నావురా నాయన, తప్పురా అది అని ఎవరన్నా పండితులు అంటే వాళ్ళ పాదాలకు నమస్కారం. నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. నమ్మకపోవడం నమ్మడం మీ ఇష్టం. సరే, ఇంతకీ ఈ సంగమం యొక్క తపన ఎందుకు అంటే అపరిపూర్ణతని వదులుకొని పరిపూర్ణతకి వెళ్ళడం. దానివల్ల పరిపూర్ణత వస్తుంది? రాదండి, రాదు. చిన్నప్పుడు జిగ్సా పజిల్ ఆడిస్తారు పిల్లల చేత. భారతదేశం మ్యాప్ ఉంటుంది, మొక్కలు వాడి ముందు పడేస్తారు. వాడు ప్రతి మొక్క పెట్టి చూస్తూ ఉంటాడు, ఏదైనా ఫిట్ అవుతుందేమోనని. ఏదైనా ఫిట్ అయితే సంపూర్ణ భారతదేశం వచ్చేస్తుందేమో అని చూస్తాడు. దానికి 100 పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, రకరకాలు భాగాలు. అస్సాం పట్టుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెడతాడు, తమిళనాడు పట్టుకెళ్ళి త్రిపురలో పెడతాడు, ఫిట్ అవ్వదు. దానికి వాడికి ముందు ఒక సమగ్ర రూపం భారతదేశం ఎక్కడో చూడాలి, ఆ స్ఫురణకి రావాలి. అదే సాధన. అది ఎప్పుడు వస్తుంది? వాడి ముందు ఇన్ని పోసి మనం కూర్చోమన్నాడు వస్తుందా? రాదు. వాడు క్లాసులకు వెళ్తాడు, వేస్టాలు చెప్తారు, మ్యాప్లు చూస్తాడు, భాగాలు గుర్తిస్తాడు స్కూల్లో, తర్వాత హఠాత్ ఇంటికి టక్ 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 పెట్టేస్తాడు. ఏమైంది? శిక్షణ, బోధన, సాధన ఇన్ని జరిగాక వాడు ఏ రాష్ట్రం యొక్క ఉంటుందో పెట్టి మొత్తం భారతదేశం సమగ్ర రూపాన్ని వాడు ఆవిష్కరించుకుంటాడు. మనిషి చేసేది అంతేనమ్మా. ఎవరితో కలిస్తే మీకు అనిపించచ్చు, ఒరే అందం చూస్తాడు, ఇంకోటి చూస్తాడు, అది చూస్తాడు, ఇది చూస్తాడు, అందుకునే కాదండి. ఇవి బాహిరంగా ఉండేటువంటి మనకి కనిపించే విషయం. అంతఃసూత్రంగా ఉండే తపన కలిసిపోవాలి. దేంతో కలిసిపోవాలి తెలియదు. ఎప్పటికో తెలుస్తుంది, ఇది ఇందులో లేదు, దీనిలో లేదు కలవడం. ఎవరి కలవడం? ఇది కలవదు, ఉపయోగం లేదు కలవడం అని తెలుసుకున్నవాడు విరక్తుడవుతాడు. సంసారం నుంచి ఎందుకు విరక్తుడవుతాడు? ఏ ఏకత్వం కోసం అన్ని రకాల మార్గాల్ని సంశోధిస్తాడో ఆ మార్గాల్లో ఏకత్వం సాధ్యం కాదు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు లోపలికి వెళ్తాడు. భౌతికతలో భౌతికమైనటువంటి ఐక్యం అవ్వడంలో ఆత్మైక్య సంధానం జరగదు అని గుర్తించడమే విరక్తి రావడం. అందువల్ల భౌతికం పట్ల విరక్తి చెందుతాడు. అంతేగాని ఏముంది, ఈ స్త్రీ కాకపోతే ఇంకో స్త్రీ, ఈ జన్మ కాకపోతే ఇంకో పాపాలు చేస్తాం, మళ్ళీ కర్మలోకి వస్తాం, ఇదేమీ కాదమ్మా. ఇది పైకి కనిపించేది. ఆంతరికమైనటువంటి సత్యం యొక్క అవగాహన ఏమిటి అంటే భౌతికమైనటువంటి ఈ ఐక్యత వల్ల, ఈ వెదుకులాట వల్ల, దీనివల్ల దేనికోసం, ఏ పరిపూర్ణత కోసం నేను తప్పిస్తున్నానో ఆ పరిపూర్ణత ఈ కార్యక్రమాలు దేనివల్ల జరగదు. ఎలా జరుగుతుంది? ఎవడో చెప్తాడు మహానుభావుడు, రే నాన్న లోపల చూసుకోవాలి. లోపల చూసుకోవాలంటే చూసేసుకుంటారమ్మా. ఏమిటి చూసుకునేది లోపలికి? ఎవరికి వాళ్ళు చెప్తారు. ఒక్కొక్క దార్శనికుడు, ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్కటి చెప్తారు. ఆయన మార్గంలో వెళ్ళి ఇంకో మహాత్ముడు ఏనాడు ఒక్కడిని చూపించండి నాకు. రమణుల దగ్గర శిష్యులు ఇంకొక రమణులు అయ్యారా? కంచి పరమాచార్య దగ్గర ఇంకొక పరమాచార్య తయారయ్యాడా? రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు కూడా రామకృష్ణ పరమహంస ఏ స్థితికి వెళ్ళాడో ఆ స్థితి కాదు అయింది. పరమహంస యొక్క ఒక పని ఏదైతే పరమహంస తన మాటల్లో చెప్పలేదో ఆయన శక్తిని వాడి వివేకానందుడు ఆ పని చేశాడు. కేవలము లౌకికము, పారలౌకికాన్ని వివేకానందుడు ఎక్కడ మాట్లాడాడు, ఎక్కడ చేశాడు? ఎవరన్నా చెప్పండి, ఏ గురువన్నా చెప్పండి. ఇంకొక శిష్యుని తన వాడిని చేశాడు. కృష్ణుడు ఇంకొక కృష్ణుని చేశాడా అర్జునులోంచి? ఎవరమ్మా, ఎవరు చేశారు? చేయరం. వాళ్ళు ఏ సత్యాన్ని దర్శించారో, ఏ మార్గంలో దర్శించారో
అల్లా నువ్వు కూడా దర్శించరా అంటారు. క్షమించండి, వట్టి మాట. సాధన చేయొద్దనట్లేదు, సాధన చిత్తశుద్ధి కోసం మాత్రమే చెయ్యండి. చిత్తశుద్ధి జరిగిన తర్వాత మీలోకి ఆ అమృతతత్వం ఎప్పుడు దింపాలో పరమదైవం నిర్ణయిస్తుంది. నీ పరమేశ్వరుని కూడా అంటలేదు, ఎందుకంటే ఆ దైవానికి రూపం లేదు. సదాశివుడు కావచ్చు, శ్రీ మహావిష్ణువు కావచ్చు, జగన్మాత కావచ్చు, వాళ్ళ యొక్క అరూపకమైన స్థితి మనం కోరేటువంటి ఆత్మైక్య సంధానం అని మనం ఎప్పుడున్నా అంటే పరమాత్మలో మనం పరమాత్మ అవడం అంటే రూపం లేని పరమాత్మ మాత్రమే. మిగతావన్నీ స్వరూపత, సలోకత, సాయుజ్యత పక్కన పెట్టడం అన్నీ అవేవి స్వస్వరూప దర్శనాలు కాదు. కాబట్టి వీళ్ళందరూ ఆయనకి తట్టింది. నీ ప్రశ్న, నువ్వు ఎవరనే ప్రశ్న ఎక్కడ పుడుతుందో చూడు, నీ ప్రశ్నలన్నీ ఎక్కడ పుడుతున్నాయో చూడు అంటాడు రమణులు. ఆయన చూశాడా? ఎప్పుడు చూశాడు ఆయన? 8వ ఏడు చూడగలిగాడా? మనకి 70 ఏళ్ళు వచ్చినా చూడలేకపోతున్నాం కదా. 8వ ఏడు అలా చూశాడమ్మా ఆయన. ఏ సాధనలో చూశాడు ఆయన? మన కథ చదవండి, రమణుల కథ. నేనెవరో అని చెప్పి వెళ్ళాడు ఆయన. నా తండ్రిని నువ్వు పిలుస్తున్నావు అని వెళ్ళిపోయాడు అరుణాచలానికి. అక్కడ ఏమోలో అయ్యాడు. కాకపోతే ఆయనకి మిగతా వాళ్ళకి ఈ మార్గం చెబితే ఇందులో వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పాడు. ఎవరు చేశారు? ప్రశ్న వెయ్యండి. ఈ ప్రశ్న ఎక్కడ వస్తుంది చూడండి, కనిపిస్తుందేమో ఏమన్నాను? ఎవ్వరికీ కనిపించదు. బట్టి మాటమ్మా. అయితే చేరిన వాళ్ళు రామకృష్ణ పరమహంస ఒకసారి అంటారు, బ్రహ్మతత్వాన్ని పొందిన తర్వాత దాని గురించి వివరించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నోరు ఎవరో నొక్కేశారు. అది రహస్యం. యోగ్యులైన వాళ్ళకి వాచా కాదు జరిగేది. అది ఒకానొక ప్రక్రియ ద్వారా ఆంతరికమైన ఒక సమూలమైన మార్పు, చైతన్య స్థితిలో మార్పు. మీరు ఏది లక్ష్యంగా మీ సాధన చేస్తున్నారో ఆ చైతన్య స్థితి నుంచి మీ భౌతిక చైతన్య స్థాయి వరకు ఒకే అఖండత మీకు సిద్ధించడమే మీకు ఎరుక రావడం. అక్కడికి మీ స్వస్వరూప దర్శనం. శ్రీకృష్ణుడి తర్వాత ఇంక స్వస్వరూప దర్శనానికి విశ్వరూప దర్శనానికి ఏం లేదా? ఉన్నది. ఇంకా పైన ఉండనే ఉన్నాయి. ఒక విశ్వం, ఒక బ్రహ్మాండం, అలాంటి ఎన్ని బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండలని. ఏ బ్రహ్మాండంలో చివరి రూపం? కాబట్టి స్వస్వరూప దర్శనం అనేది చాలా విశాలమైన ఒక పదం. అయితే ఏమయ్యా బాబు, మనకేం సిద్ధించే వ్యవహారం కాదా ఇది, నువ్వు అలా తేల్చేసా? లేదమ్మా అంటలేదు నేను. ఒక స్థాయి స్వస్వరూపం, ఏది మనకి మన ఆత్మకి నిర్దిష్టమై ఉన్నదో ఆ రూపం మనకి స్వస్వరూపం. అక్కడికి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఇంకొక స్వస్వరూపం ఉంటుంది. మొత్తం పిపీల బ్రహ్మ పర్యంతము ఒకటే స్వస్వరూప దర్శనం ఉండదు. లేదు. ఏమ్మా, నేను ఎవరిని నీరు గార్చట్లేదు. పుస్తకాల్లో దాన్ని మళ్ళీ సరళీకృతం చేసేస్తారు. వాస్తవం అది కాదు. స్వస్వరూపం లేదా? ఉంది. ఏ స్థాయి స్వస్వరూపం? స్థాయి భేదాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న, మనం దేనికోసం ప్రయత్నం చేయాలి? మన ఆత్మ అభౌతిక స్థితిలో ఉంటుంది కనుక అది ఈసరికే నిర్దేశించుకొని ఉంటుంది. భౌతికతలోకి మనకి అది ఎప్పుడూ పూర్తిగా తెలియదు. ఆత్మసాక్షాత్కారం అనే పదం ఏదైతే వాడతారో అప్పుడు కూడా మన భౌతిక వ్యక్తిత్వాన్ని పరిణతి చెందిన పునీతమైనటువంటి జీవాత్మ నడిపిస్తుంది. ఆత్మ యొక్క జీవుడికి సంబంధించిన విభాగం ఏదే అది నడిపిస్తుంది. ఆత్మ యొక్క సత్లక్షణాలతో భౌతిక వ్యక్తిత్వాన్ని నడిపిస్తుంది. ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి భౌతికతలోకి రావడం వట్టి మాట. ఎవ్వరికీ రాలేదు. ఉంటే భౌతిక శరీరం రాలిపోతుంది తల్లి, ఉండదు. అది
ఆ మహాప్రభని ఇది తట్టుకోలేదు. ఆ మహాచైతన్యాన్ని భౌతిక శరీరం తట్టుకోలేదు. అది అలా నిర్మించబడలేదు. కృష్ణుడు ఉన్నాడు కదా, లేడమ్మా. కృష్ణుడు కూడా లేడు. మనమా చూడగలిగింది. మరి అలాగే ఉంటే మరి ఆ 8 అడుగులు 9 అడుగులు అంతే ఉన్నాడుగా. ఆ ఎప్పుడు విశ్వరూపంలో ఎందుకు లేడైనా? అంటే భౌతిక శరీరం ఎత్తొక్కటి లెక్క కాదు నేను చెప్తుంటా, అది కాదు నేను చెప్తుంటా. అంతటి విశాల విరాట్ రూపాన్ని ధరించి ఉన్నాడా? ఎప్పటికీ మొత్తం విశ్వమంతా తానే ఉన్నటువంటి స్థితిలో కృష్ణ రూపంలో ఉన్నాడు ఆయన. ఎప్పుడెప్పుడు ఉండాలో అప్పుడప్పుడు ఆ అనుభూతిని భౌతికత వరకు తెచ్చుకున్నాడు. ఆ స్థితిని భౌతికత వరకు అందించగలిగాడు. దాని స్పర్శ మనం అందించలేము, ఆయన అందించగలిగాడు. అందుకు ఆయన విశ్వరూప జగద్గురు అవుతాడు. కాబట్టి స్వస్వరూపం అంటే అలా ఉంటుంది. కొంతవరకు ఎందుకు అంటున్నాను? స్వస్వరూపం యొక్క సమగ్ర రూపాన్ని చెప్పగలిగే సమర్థుని నేను కాదమ్మా. మహాత్ముల సంసర్గం చేత పరమేశ్వర కృపా విశేషం కొంత తెలుస్తుంది. అది కూడా సిద్ధాంతమే. అనుభూతి చెంది చెప్పాను కదా యూట్యూబ్లో. వెలుగులోకి ప్రయాణం ఎందుకు? పనులు ఉన్నాయి, అవి చక్క పెట్టుకుందాను. పూర్తి చేసుకుని వెనక్కి చక్కా పోదును. సరే, ఎక్కడికింతే. మళ్ళీ రేపు కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.